విశాఖ పెందుర్తి దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పెందుర్తి ఎంపీడీఓ కార్యాలయం చిన్న ముసిరివాడ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర నిర్వహించిన రక్తదాన శిబిరంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ముఖ్యాతిథిగా హాజరయ్యారు. ముందుగా ఎంపీడీఓ కార్యాలయం వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాతిపిత మహాత్మాగాంధీకి పూలమాల వేసి నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్థానిక 97వ వార్డు చిన్నముసివాడ జనసేన పార్టీ వార్డు అధ్యక్షుడు సోమశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ ట్రస్ట్ రక్తదాన శిబిరంలో పంచకర్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ ఎంతోమంది స్వాతంత్ర పోరాట సమరయోధులు త్యాగఫలం వలనే ఈ రోజున స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని ఆయన తెలియజేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన సోమశేఖర్కు ఆయన ప్రత్యేక అభినందనలు తెలుపుతూ రక్తదాన ఆవశ్యకతను సైతం ప్రజలకు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయిపోయిందా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఎన్నో త్యాగాల తర్వాత వచ్చిన స్వతంత్రం దీన్ని మనం ఈరోజు ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నామంటే దీనికోసం ప్రాణాలు త్యాగాలు చేసిన ప్రతి ఒక్క నాయకుడిని స్వతంత్ర సమరయోధుల్ని గుర్తుకు తెచ్చుకుని నివాళులు అర్పించాలని చెప్పి కోరుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమం రోజున మంచి రోజున ఏదో పండుగ చేసుకున్నా ఒక జెండా ఎగరేసో 4 ఫ్రూట్స్ పంచుకున్నా మనం మర్చిపోకుండా ప్రతి సంవత్సరం కూడా మా సోమశేఖర్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి అన్ని దానాల్లో కన్నా రక్తదానం నిన్న అన్నారు. మరి ఏదైతే రక్తం లేక గతంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయేవారు, ఇప్పుడు అవేర్నెస్ వచ్చి ఇలాంటి యువకులు తయారయ్యి ఎప్పుడు రక్త కొరత లేకుండా ఇలాంటి మంచి రోజుల్లో రక్తదాన శిబిరాలు పెట్టి హాస్పిటల్స్ కానీ డోనర్స్ క్లబ్లకు కానీ రక్తాన్ని ఇవ్వటం అనేది అభినందనీయం. మా వార్డు అధ్యక్షుడు సోమశేఖర్ను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఒక మంచి రోజు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నందుకు భగవంతుడు ఆశిస్తులు అన్నీ కూడా వారికి ఉండి సోమశేఖర్ ఎన్నో మంచి కోరుకుంటూ ఇక్కడికి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.